నమస్తే. వీటీవీ పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం సినిమా పైరసీ మాత్రమే కాకుండా 10 దేశాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా వందల కోట్ల రూపాయల మేర అక్రమ దందా నడిపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ కూడా రంగంలోకి దిగింది. కేసు వివరాలను తమకు అందించాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన రవి తన జీతం సరిపోకపోవడంతో పాటు భార్య అత్తమామలు చులకనగా మాట్లాడడంతో సులభంగా డబ్బు సంపాదించాలని పైరసీ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. నేను ఒంటరిని, నన్ను పట్టించుకునేవారు లేరు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పోలీసులకే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతన్ని కుకట్పల్లిలోని నివాసంలో ఉండగా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం రవి తన ఆదాయంలో కేవలం 20% మాత్రమే పైరసీ ద్వారా, మిగతా 80% ఆదాయాన్ని బెట్టింగ్ యాప్లకు యూజర్లను మళ్లించడం ద్వారా సంపాదించాడు. ఈ డబ్బును క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గాల్లో విదేశీ ఖాతాలకు తరలించినట్లు గుర్తించారు. ఇప్పటికే అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న 3.5 కోట్లను స్తంభింపజేశారు. రవి నెట్వర్క్ లో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని, వారిపైన కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న రవి ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నాడు. ఇంతకీ రవిని అరెస్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.